స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే ప్రోగ్రాం పెడుతున్నారు. అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ ప్రోగ్రాం ఏమిటి అంటే మన పరిసరాలు మన ఇల్లులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం కొంత అయినా మీ యొక్క సహకారం లేనిదే అధికారులు కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే నా ఇల్లు శుభ్రంగా ఉంటే నా గ్రామం శుభ్రంగా ఉంటుంది అనేది ఉండాలి, మీలో ఉండాలి. ఆ యొక్క సంకల్పం మీలో ఉండాలి. నా ఇంటి చుట్టూ నా ఇల్లు బాగుంటే చాలు, పక్కనోడు ఇల్లు ఎట్లయినా పోని, పక్కనోడు రోడ్డు ఎలా పోయి, మన కొద్ది గ్రామం ఎట్లయినా పోని అంటే అది ఉండకూడదు. మనల్ని చూసి ఇంకొకరు నలుగురు నేర్చుకోవాలి. ఈ నేర్చుకుని వాళ్ళు కూడా మన అలవాటు పడాలి. ఇక్కడ ఏంటంటే ఎవరికి కూడా చెప్పంగానే ఎవరు చేయరు, అవగాహన ఉండదు. కొంచెం చదువు కొంచెం తక్కువ ఉంటుంది వాళ్ళకి. నువ్వు ఎంత అంటే నేనెంత, ఏం వాళ్ళు చెప్తే సరే మేము వేస్తే ఏమిటి, వాళ్ళకి తీపిచ్చే ముందు అక్కడ మనం మారితే వాళ్ళు కూడా మనల్ని చూసి మారుతారు అనేది. ఇప్పుడు ఏంటంటే మీకు ఇలాంటి డస్ట్బిన్స్ ప్రతి ఇంటికి ఒకటి ఇస్తాము. త్వరలో మాకు ఒక రిక్షా వస్తుంది. ఆ రిక్షా వచ్చినాక ప్రతి సాయంత్రము ఉదయం పూట మీ గ్రీన్ అంబాజీలు వస్తారు. చెత్తని మీరు రోడ్ల మీద వేయకండి. మీ కాడ ఏదైనా చెత్త ఉంది, కూరగాయలు, అన్నం, పాజిటివ్ అన్నం, ఇంకా ఏమైనా పాజిటివ్ ఒక దాంట్లో వేసేసి ప్లాస్టిక్ బాటిల్ కవర్స్ మేము ఎందుకు ఇస్తాం సార్ చెత్త, మాకు దిబ్బలు ఉన్నాయి మేము వేసుకుంటాం మాకు అంటే, దిబ్బలు ఉంటే మీరు పేడ వేసుకోండి. ఈ పాజిటివ్ అన్నాలు అలాంటివి ఉంటే మాకు తెచ్చి ఉంది, మాకు తెచ్చిస్తే మీరు అన్నం కూడా బయలుకి వేసుకుంటున్నారు. అలా అయినా అదే చెప్తున్నాను. ఎవరు ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ కవర్ చేస్తారు. మీరు వేసే యొక్క దిబ్బల్లోనే అది కూడా వేసేస్తారు. ఆ దిబ్బల్లో వేయడం అది ఎండిపోయి గాలికి అంతా వచ్చేస్తుంది. దిబ్బ అట్టే ఉంటుంది, ఈ ప్లాస్టిక్ కవర్లు అట్టే పోతాయి. అందువల్ల మనమే జాగ్రత్తగా ఈ ప్లాస్టిక్ని కొంతవరకు నివారించాలి. మనకు తెలియట్లేదు ప్లాస్టిక్ కవర్లలో వేడివేడిగా ఇడ్లీలు తీసుకుంటున్నారు, సాంబార్లు, కూర అన్నీ. దాని ఎఫెక్ట్స్ క్యాన్సర్ కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం మనకు తెలియకుండా. అది మనలో కొంచెం ఇది అవ్వాలి. మీరు అందరూ సహకరిస్తే మీ కుటుంబాల్లో మీరు అందరూ చెప్పుకొని మన జాగ్రత్త పడితేనే మేము అధికారులు సహకరించగలుగుతాము. మేము చెప్పుకొని మీ సహకారం కూడా సాధిస్తాం. కాబట్టి ప్రతి 3 రోజు శనివారం రోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం అందరూ ఈ గ్రామానికి సహాయకారం ఉంటారు. ప్రతి మీరు సరేనా? కొంచెం దూరంగా మీ చేతులు దూరంగా రావాలి. వీడియోలు ఏమ్మా మీరందరూ చేతులు అందరూ ఇంట్రాండి, ఏం ఇబ్బంది లేదు. చేతులు పెట్టండి అమ్మా, అందరూ పెట్టండి. పెట్టారా? అందరూ చెప్పండి అమ్మా, నేను చెప్పే విధంగా చెప్పండి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాలు కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర.